இயேசுதான் வழி, యేసయే ఆ మార్గము, இயேசுவே சத்தியம், యేసే సత్యము, இயேசுதான் ஜீவன். యేసు మాత్రమే జీవమై ఉన్నారు. அவர்தான் பரலோகத்துக்கு வழிகாட்டி. ఆయన మాత్రమే పరలోక రాజ్యమునకు మనం నడిపించగలరు. அவர் இல்லாம நீங்க பரலோகம் போக முடியாது. ఆయన లేకుండా మనము పరలోక రాజ్యమును చేరుకోలేము. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, ஒருவனும் கெட்டு போக ஒரு சித்தமே கிடையாது. ఒక్కరు కూడా నశించిపోవడం దేవుని ఇష్టము కాదు. வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా, வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, நீங்கள் எல்லாரும் என்னிடத்தில் வாருங்கள், మీరందరూ నా ఎదుకు రండి, நான் உங்களுக்கு இளைப்பாறுதல் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சொல்றார். నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. மனுஷனுடைய வாழ்க்கையில இளைப்பாறுதல் கிடையாது. మనుషుని జీవితంలో ఈ విశ్రాంతి అనేది లేదు, சமாதானம் கிடையாது, సమాధానము లేదు, சந்தோஷம் கிடையாது, సంతోషము లేదు, ஆசீர்வாதம் கிடையாது, ఆశీర్వాదము లేదు. அவன் என்னதான் வேலை செய்தான் பொத்தல் பட்டல போட்ட பணம் போல இருக்கிறது. మనుషులు ఎంత కష్టించి శ్రమ పడినా కూడా చెరిగిపోయిన తిత్తులు ఆ యొక్క వేసినటువంటి వారి సంపాదన అంతా కూడా. ஆரோக்கியம் கிடையாது, ఆరోగ్యము లేదండి. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, இதெல்லாம் நீங்க அனுபவிக்கணும். వీటినన్నింటినీ కూడా మనము అనుభవించాలంటే ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை நம்ப வேண்டும், ప్రభువైన యేసుక్రీస్తు యందు నమ్మించాలి, நீங்கள் விசுவாசிக்க வேண்டும். ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించాలి, கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை நீங்க விசுவாசிக்க வேண்டும். ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు அவர்தான் విశ్వాసం மெய்யான தெய்வம். ఆయనే నిజమైనటువంటి దేవుడై ఉన్నాడు. அவரால்தான் நம்ம பாவங்களை மன்னிக்க முடியும். ఆయన మాత్రమే మన పాపములన్నింటినీ క్షమించగలడు. அவர்தான் உங்களை சாபங்களை நீக்க முடியும். ఆయన మాత్రమే మన శాపములన్నింటినీ తొలగించగలడు. ஆடுகள் ரத்தமோ, గొర్రె పిల్లల రక్తమును, கோழிகள் ரத்தமோ, కోడెల రక్తమందైన గాని, மிருக ஜீவன் ரத்தமோ, లేదా మృగముల రక్తమందైనను உன் பாவங்கள் நிவர்த்தி ஆகாது. మన పాపములన్నీ కూడా పరిహరించబడదు. இயேசு கிறிஸ்து ரத்தம் உன் பாவங்களை சகல பாவம் நீக்கி சுத்திகரிக்க முடியும். యేసుక్రీస్తు రక్తము మాత్రమే ప్రతి పాపముల నుండి మన పవిత్రులుగా చేస్తుంది. ஆமென் சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா, హల్లెలూయా. அவருடைய ரத்தம் தான் உங்களை சுத்திகரிக்க முடியும். ఆయన రక్తము మాత్రమే మనల్ని పవిత్రపరుస్తుంది. எப்படிப்பட்ட பாவமா இருந்தாலும் சரி, అది ఎటువంటి పాపపు కార్యములైనా సరే ஆண்டவராக இயேசு கிறிஸ்து விடுதலையாக்க வல்லவரா இருக்கிறார். ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాపము నుండి విడిపించుటకు శక్తిమంతుడుగా ఉంటున్నాడు. மெய்யாகவே குமரன் விடுதலையாக்கினா நீங்கள் விடுதலையாவீர்கள். ప్రభువు విడుదల విడుదలనిచ్చినలా నిశ్చయముగా మనం స్వతంత్రులవుతామని వాక్యం చెప్పబడుతుంది. பேசிக்கொண்டிருக்கிற நான் கூட, మాట్లాడుతున్నటువంటి నేను కూడాను பாவத்துல வாழ்ந்து கொண்டிருந்தோம். పాపములో జీవించిన వాడిని பாவத்துல வாழ்ந்து கொண்டிருந்தேன்னா, ఒకప్పుడు పాపములో జీవిస్తున్నటువంటి నన్ను, குடி பழக்கத்துல அடிமையா இருந்தேன், త్రాగుడికి బానిసగా ఉన్నాను ఒకప్పుడు, சிகரெட் பழக்கத்துல அடிமையா இருந்தேன், సిగరెట్కి బానిసగా ఉన్నాను ఒకప్పుడు, ஆன்ஸ் பழக்கத்துல அடிமையா இருந்தேன், హాన్స్కి ఒకప్పుడు బానిసగా ఉన్నాను, கெட்ட பழக்கம் உள்ள மனிதனோட கூட பாவத்துல இருந்தேன். అనేక చెడిపోయినటువంటి మనుషులతో నేను వారితో కూడా సహవాసం కలిగి ఉన్నాను. என் வாழ்க்கையில சமாதானம் கிடையாது, నా జీవితంలో సమాధానము లేదు, சந்தோஷம் கிடையாது, సంతోషము లేదు. பிரியமானவர்களே, என்னோட வாழ்க்கையில నా జీవితంలో நிம்மதியே கிடையாது, నెమ్మదే లేదు ఒకప్పుడు. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, நான் பேங்க்ல வேலை செய்து கொண்டிருக்கும் பொழுது, నేను బ్యాంకులో పనిచేస్తున్నటువంటి సమయంలో கிறிஸ்தவ நண்பர்கள், అనేక మంది క్రైస్తవ స్నేహితులు என்னை நேசிப்பார்கள். నన్ను ప్రేమించేవారు. நீங்க வாங்க, మీరు రండి, ஜெபாலயத்துக்கு வாங்க, ఆ దేవుని మందిరానికి రండి, உங்களுக்காக நான் ஜெபிக்கிறேன் మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము என்று சொல்லி ஒரு மீட்டிங் என்னை அழைத்தார்கள். అలాగని చెప్పి నన్ను ఒక ప్రార్థన కోడికకు తీసుకెళ్లారు. ஆகஸ்ட் சுதந்திரம், ఆ యొక్క ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినమున, அன்னைக்குதான் எனக்கு விடுதலையான நாளா இருந்தது. ఆ దినమే నా జీవితంలో కూడా స్వతంత్రమైనటువంటి దినముగా ఉంది. பிரியமானவர்களே, குருடர்கள் பாராடுகள் அந்த சபையில అనేక మంది గుడ్డివారు చూపు పొందుతున్నారు. ఆ మందిరంలో கேட்கிறார்கள், అనేక మంది చెవిటి వారు వింటూ ఉన్నారు. வயிறு வலிகள் எல்லாம் சுகமாகறாங்க, అనేకమైనటువంటి రోగములతో కడుపుతో బాధపడుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. கேன்சர் வியாதியில குணமாகறாங்க, క్యాన్సర్ తో బాధపడుతున్నారు, మందులను బాధపడుతున్నారు. அநேக பிசாசின் பிடியில இருந்து விடுதலை ஆகிறாங்க, అనేక దయ్యపు శక్తులతో బంధింపబడి ఉన్నారు, విడుదల పొందుకుంటున్నారు. மாந்திரத்துல விடுதலை ஆகிறாங்க, మాంత్రిక శక్తులతో బంధింపబడి ఉన్నారు, విడుదల పొందుకుంటున్నారు. அநேகருக்கு அந்த இடத்துல இயேசு கிறிஸ்து விடுதலை கொடுத்தார். అనేక మందికి యేసు ప్రభువు విడుదల దయచేశారు. நான் ஒப்பு கொடுத்த அந்த இடத்துல, ఆ దినమందు నేను కూడా యేసుకి అప్పగించుకున్నాను. నిన్ను அந்த இடத்துல ஒப்பு கொடுக்கும் பொழுது, ఆ స్థలంలో నన్ను దేవునికి అప్పగించినప్పుడు, அந்த இடத்துல போதகர் பிரசங்கம் பண்ணும் பொழுது, అక్కడ సేవకుడు దేవుని మాటలు చెబుతున్నప్పుడు,
என்னோட பாவங்களை தியேட்டர்ல பாக்குற போல ஸ்கிரீன்ல வருது. నా పాపములన్నీ కూడా సినిమా హాలులో చూసినట్టు నా కళ్ళ ముందర కనబడుతూ ఉంది. நான் செய்த பாவங்கள் ஒவ்வொன்றும் அந்த ஸ்கிரீன்ல வருகிறது. నేను చేసిన పాపములన్నీ కూడా నా కళ్ళెదురుగా కనబడుతూ ఉంది. நான் குடிப்பழக்கத்துல தான் அந்த స్క్రీన్ல కాட்டுது. నేను ఆ త్రాగుడికి ఎలా బానిసైపోయానో ఆ యొక్క చిత్రం నా ముందు కనబడుతూ ఉంది.